హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవ్వచ్చు అమ్లు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టాక సేవ్ చేయాలా, ఫ్రీజ్ చేయాలని అడుగుతున్నారు. సేవ్ అంటే ఏమిటి, ఫ్రీజ్ అంటే ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికైతే క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి. సో నేను ఇంత ఫాస్ట్గా చెప్పడానికి కారణం ఏంటంటే మీకు కొంచెం లాగ్ అయినా సరే వీడియో అనేది చూడలేకపోతున్నారు. సో అంత ఫాస్ట్లో కూడా మీకు ఒక క్లారిటీ వచ్చేటట్టు అయితే నేను వీడియో అయితే చెప్తున్నాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఎక్కడైతే స్కిప్ చేయకండి, ఓకే? సో ఇప్పుడు ఏంటి అంటే మీరు మనకి డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయినాయి 28th వరకు అయితే మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 28th వరకు. సో మీరు ఇప్పుడు వచ్చిన పెద్ద డౌట్ ఏంటి అంటే అందరికీ, సో వెబ్ ఆప్షన్స్ పెట్టాక సేవ్ చేయాలా, ఫ్రీజ్ చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో సేవ్ చేస్తే ఏమవుతుందంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ చేశారు అనుకోండి, మీరు 28 వరకు అయితే ఎన్నిసార్లు అయినా ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా కాలేజెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో అదే ఫ్రీజ్ చేశారు, మీరు పెట్టగానే ఫ్రీజ్ చేశారనుకోండి, ఫ్రీజ్ చేయడం వల్ల ఓన్లీ మీకు ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఎప్పుడైతే ఇస్తాడో ఆ రోజు మాత్రమే మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో అప్పుడు వరకు మధ్యలో అయితే చేంజ్ చేయడానికి ఉండదు, ఓకేనా? ఇప్పుడు మీరు సేవ్ చేసి పెట్టేశారనుకో, లాస్ట్ మీ తర్వాత సేవ్ చేస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవడానికి వస్తుంది, ఎన్నిసార్లు అయినా కాలేజ్లో యాడ్ చేసుకోవచ్చు, కాలేజ్లో కింద పైన పెట్టుకోవచ్చు. సో ఎలా అయినా మార్పులు చేసుకోవచ్చు. ఆ మార్పులు చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మటనే సేవ్ చేయండి, ఓకేనా? మీరు సేవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి కొన్ని కాలేజ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేయండి, ఓకేనా? అలా మీరు ఓపెన్ చేసి సేవ్ చేయండి. కానీ మీరు ఏంటి అంటే ఫ్రీజ్ చేస్తే ఏంటంటే ఆ రోజు ఎన్ని రోజుల వరకు అయితే వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్లో ఉంటాయి, మీకు చేంజ్ చేయడానికి అయితే రాదు. మళ్ళీ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది, అప్పుడు మాత్రమే చేంజ్ చేసుకోవాలి, ఓకేనా? చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చినప్పుడు మాత్రమే మీకైతే చేంజింగ్ ఉంటుంది. ఎవరైతే సేవ్ చేశారో వాళ్ళు ఎన్నిసార్లు అయినా సరే చేంజ్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డే అయితే ఆటోమేటికలీ మీరు సేవ్ చేస్తారు కదా, ఆటోమేటిక్గా అదే ఫ్రీజ్ చేసేసుకుంటుంది. మీ వెబ్ ఆప్షన్స్ ఎండింగ్ అయిపోతాయి కదా, సో అందరు ఖచ్చితంగా ఫ్రీజ్ చేయాలేమో అని భయపడతారు. సేవ్ చేసినా సరే సరిపోతుంది, ఓకేనా? మ్యాండటరీగా ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే లాస్ట్ డే ఉందో ఆ లాస్ట్ డే రోజు అదే ఆటోమేటిక్గా అయితే ఫ్రీజ్ అయిపోతుంది. మీకు ఎక్కడైతే ఎలిజిబుల్ అవుతారో ఆ కాలేజ్లో అయితే మీకు సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా? సో ఇది సేవ్ అంటే ఏమి లేదు. మీరు సేవ్ చేస్తే ఏమవుతుందంటే సో ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది, ఓకేనా? వాళ్ళు ఇచ్చిన లాస్ట్ డేట్ లోపు అయితే ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళు 28th అని చెప్పి ఇచ్చారు కదా వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ అనేది. సో ఆ డే వరకు అయితే మీరు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ చేసి ఎన్నిసార్లు అయినా ఎన్ని మార్పులైనా చేసుకోవచ్చు. సో మార్పులు చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేయాలి, ఓకేనా? సో అదే ఫ్రీజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఈరోజు ఫ్రీజ్ చేశారంటే మళ్ళీ మీకు ఈ మధ్యలో అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే రాదు, ఓకేనా? సో ఈ మధ్యలో అయితే చేంజ్ చేసుకోవడానికి రాదు. మళ్ళీ ఏ రోజైతే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ డేట్ రోజు మాత్రమే మీరు చేంజ్ చేసుకోవడానికి వస్తుంది, ఓకేనా? సో ఎవరైతే సేవ్ చేశారో వాళ్ళందరూ ఎవరు భయపడక్కర్లేదు. ఫ్రీజ్ చేస్తేనే మన ఆప్షన్స్లో మనకి మేము పట్టిన కాలేజ్లో వస్తుందేమో అనుకుంటున్నారు. అలా ఏం లేదు. మీరు సేవ్ చేసి వదిలేసినా సరే మీకు ఆటోమేటిక్గా మీకు అది ఫ్రీజ్ అయిపోతుంది. లాస్ట్ డే ఫ్రీజ్ అయిపోయి మీకు ఎక్కడైతే ఎలిజిబుల్ అవుతారో ఆ కాలేజ్ అయితే అలాట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. మీ ఇష్టం, అది సేవ్ చేసుకోండి, ఫ్రీజ్ చేసుకోండి. సో మాకు ఏ చేంజెస్ లేవు. మళ్ళీ మేము చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్లో మేము చేంజ్ చేసుకుంటాం అనుకున్నాను, ఫ్రీజ్ చేసుకోండి. ఫ్రీజ్ చేయకపోయినా పర్లేదు, మీరు సేవ్ చేసి వదిలేసినా కూడా మళ్ళీ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్లో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కింద కామెంట్ చేయండి. అలాగే నేను లైవ్ సెషన్లోకి వచ్చినప్పుడు అడగండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.